ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. అమ్మ నమస్కారం. నమస్కారం. మీ పేరు? శిరీష. అమ్మ మీకు మ్యారేజ్ అయిందా? అయిందా లేదు చెప్పండి. నో చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? లేదు. దేనికండి కారణం? దేనికంటే ఏముంది, అబ్బాయిలను చంపేస్తుంటారు. లవ్ మ్యారేజ్ అంటే అలా అయినా చంపేస్తుంటారు అంటారు, ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అలా అయినా చంపేస్తుంటారు అంటారు. నాకు తెలియక అడుగుతాను నిజంగా. అసలు అబ్బాయిలని ఒక ఇద్దరు ముగ్గురిని చంపేసినందుకే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. మరి కొన్ని ఏండ్ల నుంచి అమ్మాయిలను టార్చర్ చేసి ఎంతో ఇబ్బందులు పెట్టి అసలు నరకం చూపించి వాళ్ళ ఒంటి మీద బట్టలు లేకుండా కిరోసిన్ ఆయిల్ పోసి విచిత్రంగా అనుభవించి అలా అంత దారుణంగా ఎక్కడో మోరీలులా రోడ్ల మీద సూట్ కేసులలో పార్సల్ చేసినప్పుడు లేదా? ఇంకా తెలియకుండా ఏదో చాతబర్లు అవి అంటున్నారు కదా, అలా చేసి చంపేసినప్పుడు వాళ్ళకు ఫ్యామిలీలు ఉంటాయి కదా, వాళ్ళని తల్లిదండ్రులు 9 నెలలు మోసి 20 ఏళ్ళు గుండెల మీద పెట్టుకొని పెంచిన వాళ్ళు అలాంటిది ఎవడో వచ్చి తీసుకెళ్ళి అమ్మాయిని ప్రేమ పెళ్ళి తొడుకురు కట్ట అని చెప్పి తీసుకెళ్ళి అలా చంపేయడము ఏమాత్రం న్యాయంగా ఉంటుంది? ఏదో 2-3 అబ్బాయిలను ఇప్పుడు చంపేసినందుకు ఇంత వైరల్ అయిపోతుంది. మరి అమ్మాయిలకు ఎప్పటి నుంచో ఏమంటారు, భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతున్నాయి కదా ఇలాంటి అన్యాయాలు. అడగనికి ఎవరు ముందుకు రాలేదే. ఇప్పుడు వచ్చిండ్రు 2-3 చంపేసినట్లోకి వచ్చిండ్రు. అంటే అందరు అలాగే ఉంటారని నేను అనట్లేదు. అబ్బాయిలు వాళ్ళల్లో కూడా కాస్త మంచి వాళ్ళు ఉంటారు, కాస్త చెడ్డ వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు అమ్మాయిని చంపే ముందు మాకు ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉండరు, అలా చేయకూడదు, అలా అని చిన్న ఒక ఆలోచన రాదా? ఈ చిన్న విషయానికి ఇంత పెద్ద వైరల్ చేసేసిండ్రు. పెళ్ళి అంటే భయం అవుతుందిరా దేవుడో అని బరగొట్లను చేసుకొని పోతుండ్రు. అలా అనుకుంటే మరి అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు మానేసేయాలి. మొత్తానికి ఎప్పటి నుంచో జరుగుతున్నారా చూస్తున్నాం కదా, అప్పుడే మానేసేయాలి. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎవరి కొంపలలో వాళ్ళు పడి ఉండాలి. మరి ఎందుకు ఇంత బాధగా చెప్తున్నానంటే, నా కుటుంబంలో మా ఇంట్లో అలాగే జరిగింది. మా అమ్మ మా చిన్నమ్మ వాళ్ళిద్దరు కూడా అలాగే చంపేసిండ్రు. ఏం చేశారు చెప్పు? ఒక అమ్మాయి కడుపులో నుంచే అబ్బాయి పుట్టేది. అమ్మాయి అనే పదంలోనే అమ్మ ఉంది. అలాంటిది అమ్మాయిని ఎలా చంపగలుగుతారు? అలాంటి వాళ్ళని ఇప్పుడు భర్తని భార్య చంపింది అని అంటున్నారు. ఏ రీజన్తో చంపింది? ఆ కారణం తెలుసుకోకుండా ఒట్టిగా అమ్మాయిని వైరల్ చేసేసి ఆ అమ్మాయిని గబ్బులేపి తర్వాత జైలుకి పట్టిస్తే అయిపోతుంది. వాడు ఎంత టార్చర్ చేస్తుంటే ఆ అమ్మాయి చంపేసి ఉంటుంది తట్టుకోలేక. ఇదంతా మీకు పబ్లిసిటీ, అందరూ ఓకే న్యాయంగానే ఉంది అని లైక్స్లు కొట్టేస్తుండ్రు. మొత్తానికి కామెంట్స్ పెడుతుండ్రు, లైక్స్ కొడుతుండ్రు. మరి ఇది ఏంది? నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయిలు అలా చేసేది కరెక్టు, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు అలా చేయడం కరెక్టు. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లం లేకుండా తనకు లవర్ ఉండి ఏమన్నా అలా ఎఫ్ఐఆర్లు పెట్టుకొని అలా ఉన్నదనుకో, అక్కడితోనే తనకు ఇష్టం లేదని భర్తకు చెప్పేసి వెళ్ళిపోవాలి. శాడిస్ట్ నా కొడుకు అంటే అలాంటి అబ్బాయిలు ఉన్నారనుకో, వాళ్ళని చంపమని నేను అంటలేను, కానీ వదిలేసేయాలి, లేదంటే పోలీసులకు పట్టియాలి. కానీ పోలీసులు కూడా దీని మీద అసలు తీసుకోవట్లేదు. చంపేంత వరకు కామ్గానే ఉంటారు. మనుషులను చంపేంత వరకు, మనుషులను చంపిన తర్వాత అప్పుడు వచ్చేసి చంపేసింది తీసుకపోయి జైల్లో పెడుతుండ్రు. ఏంది న్యాయము? ఆడపిల్లలకు ఒక న్యాయము, మీకు మగవాళ్ళకు ఒక న్యాయము. ఇదే నా పద్ధతి? అసలు ఎవరు ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలి. ఆ సార్ ఏం చేస్తుండు? ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇలాంటి అన్యాయాలు, జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్లల మీద. ఏదో ఒక్కసారి 2 సార్లకు ఏదో 2-3 చంపినంత మాత్రాన ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం పెట్టేసి ఒకడేమో బర్రని పెళ్లి చేసుకొని వస్తాడు, ఇంకోడేమో పెళ్ళొద్దురా బాబు అని పరిగెత్తుతాడు. ఏంది ఇదంతా? అమ్మాయిలు అంటే అంత ఆట బొమ్మల్లా కనిపిస్తుంటారా? అమ్మాయిలోనే ఆదిశక్తి కూడా ఉంది. ఓకే, పడినంతసేపే పడుతుంది. అదే అమ్మాయికి కోపం వచ్చిందంటే నరికి కాదు 4 తుంటలు చేసి పెడుతుంది. వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళు ఎందుకు చేసిండ్రో నాకు తెలియదు, కానీ వాళ్ళకి చేసిన దానికి రీజన్ ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పుకోలేరు కొంతమంది. అమ్మ పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కొంతమంది వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటున్నారు, అంటే అక్రమ సంబంధం లాగా. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు భర్తకు చెప్పాలి, లేదంటే భర్తకి చెప్పకుండానన్నా వదిలేసి పోయి పుట్టినింట్లోకి పోయి అమ్మ నాన్నకు చెప్పుకొని, నాకు అతనంటే ఇష్టం లేదు, ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. ఆడవాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా. వాళ్ళనేం నేను అమ్మాయినని వాళ్ళని కూడా వాళ్ళకేం సపోర్ట్ చేస్తలేను, వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు అమ్మాయిల గురించి కానీ అబ్బాయిల గురించి ఎవరు తక్కువ లేరు, సరే సమానం ఉన్నారు.
ఒకరికొకరు తగ్గట్లు ఉండరు. ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటూ ఇంకో అబ్బాయిని ఏమంటారు, ఇంకో అమ్మాయిని ట్రై చేస్తుండ్రు. అలాగే అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. ఈ లవ్ అనే మాట వింటేనే చిరాగ్గా ఉంది. అసలు ఎవరు నమ్మాలనో ఎవరు నమ్మకూడదో తెలియదు. దీనికి మధ్యలో మళ్ళీ ఇవన్నీ ఆడ మర్డర్ అయింది, ఈడ మర్డర్ అయింది. ఈ నిష్ఠలు ఓపెన్ చేస్తే భయం అవుతుంది. నాకైతే జ్వరం వచ్చేసింది అబ్బా, టైఫాయిడ్ మలేరియా వచ్చేసింది. మ్యారేజ్ చేసుకోకపోతే ప్రపంచం ఎలా అవుతుంది? మ్యారేజ్ చేసుకోవాలి, బట్ వాడు అదే కదా భయము, అదే భయం అవుతుంది. ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అబ్బాయిని నమ్మొద్దు అమ్మాయిని నమ్మొద్దు అని. ఇక్కడ అమ్మాయిలను నమ్మొద్దని కాదు, అబ్బాయిలను నమ్మొద్దని కాదు. ఫస్ట్ వాళ్ళ మనసు ఏంది, వాళ్ళ ఇప్పుడు మనకు అమ్మ నాన్న సంబంధం చూస్తారు. చూసినప్పుడు ఎలా నెల 2 నెలలు అలా గ్యాప్ ఉంటుంది పెళ్ళికి సమయానికి. ఆ సమయంలో అతను ఏంటి అనేది తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నటిస్తారు. అబ్బాయిలు కూడా నటిస్తారు, అమ్మాయిలు నటిస్తారు, అబ్బాయిలు నటిస్తారు. కానీ తెలుసుకునే పద్ధతి గమనించే ఏమంటారు మనిషిలోనే ఉంటుంది గమనించేది. అలా గమనించగలిగితే లైఫ్ లాంగ్ పిల్ల జల్లలతో సంతోషంగా ఉండగలుగుతాం. గమనించలేక ఏదో నచ్చిండు, 2 మాటలు ఫోన్లో మాట్లాడుతుండు, ఫోన్ చేస్తుండు, తిన్నావా బాగున్నా అంటుండు, గిఫ్టులు తెచ్చిస్తుండు, ఏదది బేబీ మూవీ అనుకుంటా. అలా ఆ మూవీలాగా అలా చేసుకుంటే లాస్ట్కి అమ్మాయి రోడ్డు మీద పడాల్సిందే, లేదంటే జైలు పాలు కావాల్సిందే. అబ్బాయి పరిస్థితి కూడా అంతే, తాగకుండా పిచ్చోడు అయిపోవాల్సిందే ఎక్కువ ప్రేమిస్తే. ఎంత లిమిట్ మీద ఉండాలి, ప్రేమ ఉన్న లిమిట్ మీద ఉండాలి. ఒకవేళ అతను లేకున్నా కొన్ని రోజులు లేకున్నా కానీ బతకగలుగుతాము, మన కాళ్ళ మీద మనం బతకగలుగుతాం అన్న ధైర్యం ఉండాలి. మెయిన్ అమ్మాయికి ఉండాల్సిందే ఇది. నా కుటుంబం ఉంది, 6 మందిని నేను ఒక్కదాన్ని పోషిస్తున్నా. నేను యాక్టర్, నేను ఒక్కదాన్ని పోషిస్తున్నా. ఎందుకు నాకు అవసరమా వాళ్ళని పోషించడానికి? నా తమ్ముడిని వాళ్ళ పిల్లల్ని అదంతా చేయడానికి నాకు అవసరమా? ఎందుకంటే నమ్మకం తోడబుట్టిన నా తమ్ముడు, వాళ్ళు లేకుండా అసలు నేను బ్రతకలేను. వాళ్ళు లేడన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేను. అంత అదిగా ప్రేమిస్తుంటా. మీ అందరిలో కూడా నా తమ్ముడు కూడా అబ్బాయే కదా, బట్ నా తమ్ముడు అయితే బంగారం. అంటే నా తమ్ముడు అని చెప్పట్లేదు, చాలా అంటే చాలా బంగారం. వాడిని తలుచుకోకుండా ఒక్క రోజు ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను. కానీ నా తమ్ముడు అలాంటి వాడు. చాలా మంది అడుగుతుంటారా నన్ను, అలాగే మీలాగే చాలా మంది అడుగుతుంటారు. అసలు కనుక్కున్న పిల్లల్ని పట్టించుకోలేకపోతుండ్రు ఇప్పుడున్న రిలేషన్లో. అలాంటిది తమ్ముని పిల్లల్ని ఎలా చూస్తున్నావు, ఎందుకు చూడాల్సిన అవసరం ఏముంది అని అంటే, వాడు నా రక్తం, నా తొడబుట్టిన వాడు, ఎందుకు చూసుకోకూడదు? తన పెట్టాలని నాకేం లేదు. అసలు నా తమ్ముడు పెట్టాల్సిన అవసరం లేదు. ₹1 కానీ చీర కానీ ఇలాంటివన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. వాడు బాగుంటే చాలు, అదే నాకు కావాలి. అలాగే అబ్బాయిలు కూడా మా తమ్ముని విషయానికి వస్తే చాలా అంటే చాలా మంచిది. నా తమ్ముడు అని నేను చెప్పట్లేదు, కానీ అబ్బాయిలు మాత్రము చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుండ్రు. ఏంటి 20 ఏళ్ళ అమ్మాయిలను 18 ఏళ్ళ అమ్మాయిలను చంపేసి తీసుకెళ్ళి సూట్ కేసులలో పెట్టడం ఏంటి? అసలు చాలా అసహ్యంగా ఉంది. ఆంటీలను కాదు, 6 నెలల అమ్మాయి చిన్న పాపల్ని కూడా వదలట్లేదు. చెత్త నా కొడుకులు. కొంతమంది వరకే అంటున్నాను, అందరినీ కాదు నేను అంటున్నది. అమ్మాయిలు కూడా అబ్బాయిలు బెస్ట్ అని చెప్పొద్దు, అమ్మాయిలు బెస్ట్ అని. వాళ్ళల్లో 90% మంది ఆడవాళ్ళు మంచిగా ఉంటారు. అబ్బాయిలలో కూడా 90%లో 10% వరకు అబ్బాయిలు కూడా మంచిగా ఉంటారు. కానీ అందరు అయితే అలాగే ఉండరు. మంచి వాళ్ళని ఎవరిని నమ్మకూడదు. అందుకే ఆచితూచి అడిగేయాలి, ఏదైనా సరే ఆచితూచి అడిగేయాలి. మీకు అందరికి కూడా చెప్తున్నాను, ఎవరైనా లవ్లో ఉన్నా నేను చెప్తున్నాను, బాగా గమనించండి. ఎవరైనా లవ్లో ఉన్నా వాడిని మాయమాటలకో దేనికో ఇక్కడ రామన్నాడు అక్కడ రామన్నాడు అని పోయి ఏదో గిఫ్ట్లకో లేకపోతే ఇంకా అతి ప్రేమ చూపిస్తున్నాను ఎటు తిరిగినా మోసపోకండి. ఇదే నేను చెప్పేది. దయచేసి